పంచాయతీ కార్యదర్శుల అప్పుల తిప్పలు 14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 నుండి 10 లక్షల బకాయి పడ్డ ప్రభుత్వం. పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు. వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోతున్న పంచాయతీ ట్రాక్టర్లు. ఇంత అప్పుల్లో ఉందా పాపం పంచాయతీ సెక్రటరీలు, కార్యదర్శులు. గ్రామ పంచాయతీ ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. సర్పంచులు ఎడాపెడా పనులు చేపట్టి అప్పుల్లో మునిగిపోయారు. దీంతో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా సర్పంచులను పంచాయతీరాజ్ కార్యాలయాల చుట్టూ ఇంకా తిప్పుకుంటూనే ఉన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నాటి నుండి గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే పంచాయతీలు ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. మరమ్మతుల పనులు కూడా ఎక్కడా జరగని పరిస్థితి ఏర్పడగా పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం. కొన్ని చోట్ల 3-4 నెలలుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా అందటం లేదు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ బిల్లు కూడా బకాయిలు పడ్డాయంట. సుమారు 1,00,000 వరకు ఉన్నాయంట. ఇకపోతే వికారాబాద్ జిల్లాలోని 590 గ్రామ పంచాయతీలకు కోట్లలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయంట. అత్యవసర పనులకు కొన్ని చోట్ల తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టి వస్తుందని గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో ఇంటి పనులు వసూలు కాకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి అందించాల్సిన ఆర్థిక సహాయ నిధులు కూడా ఇంకా విడుదల కాలేదు. గ్రామ పంచాయతీలో లోకల్ బాడీ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు జమ చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేంద్రం ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీల పనితీరు ఆధారంగా ఈ నిధులను 5 లేదా 6 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సకాలంలో అందకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్సి నిధులు అరకొరగానే విడుదల చేసింది. వాస్తవానికి గత ఆగస్టు నాటికే పంచాయతీలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో తడి చెత్తను సేకరించి ట్రాక్టర్లు నిలిపేస్తున్నట్టు పంచాయతీ అధికారులు తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి సెక్రటరీలకు వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో మార్చి 1వ తారీఖు నుండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నిలిపినట్టు అధికారుల ద్వారా వెల్లడైంది. అయితే నేటి నుండి ట్రాక్టర్లు పూర్తిగా నిలిచిపోతే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఇదంతా ఎఫెక్ట్ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ పైన పడుతుంది ఖచ్చితంగా.